అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మరోసారి ఇక్కడ రాజీనామా అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 8 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిశారు, రేవంత్ రెడ్డిని కలిశారు, ఒక వివరణ ఇచ్చారు. కానీ ఇక్కడ స్టేషన్ గణపూర్కు చెందినటువంటి కడియం శ్రీహరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తను మాత్రం ఇప్పటి వరకు ఎవరిని కలవకుండా ఎటు ఉన్నాడో తెలియకుండా ఇప్పుడు ఒక క్లియర్గా చెప్పాలన్నటువంటి ఒక డిమాండ్ మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆ స్టేషన్ గణపూర్ మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గారు మనతో ఉన్నారు. వారి స్పందన ఏంటి, అనేక అంశాల మీద వారు మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల మీద ఏం మాట్లాడారో చూద్దాం. మళ్ళీ రాజీనామా అంశం తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యం ఎట్లా ఉంది సార్? ఇప్పుడు మీకు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నేను ఏ పార్టీలో ఉన్నానో అది స్పీకర్ అంశంలో ఉంది అని చెప్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? నిజంగా చాలా ఆయన మేధావి అని చెప్పుకుంటాడు, నీతివంతుడని చెప్పుకుంటాడు, నిజాయితీ పరుడని చెప్పుకుంటాడు. ఒక మాట మీద నిలకడలేదు. ఒకసారేమో నెల రోజుల కింద ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా అంటాడు. మళ్ళీ ఓ 15 రోజుల తర్వాత సంవత్సరం కిందనే రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినంటాడు. నిన్నంటాడు సంవత్సరంన్నర నుండి నేను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నా అంటాడు. అయితే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని మళ్ళీ ఓ మిత్రుడు జర్నలిస్ట్ మళ్ళీ అడిగితే ఏమంటాడంటే నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ గారు చెప్తాడు అంటున్నాడు. ఇంత అజ్ఞానంతో మాట్లాడితే ప్రజలందరూ కూడా మరి ఏం ఆలోచిస్తారు? ఏమైనా పిచ్చిలేసిందా? ఈయనేమైనా ఏమంటాడు సైకియాట్రిక్ చూయించుకుంటే మంచిది అనిపిస్తూ ఉన్నది ఆయన భాషను చూస్తే. కారణం ఏంటంటే ఎంత మంచి అన్ని రాజకీయ పార్టీలకు సరే నీ అవకాశవాదంగా అందరికీ దగ్గరైనవు, ఎన్టీ రామారావుకు దగ్గరైనవు. ఈయన మొత్తం ఏదో మిస్మరిజం చేసి మాయామచ్చింద్ర చేసి మంత్రమో తంత్రమో జిమ్మికో లేదా ఇంకా మిస్మరిజం అంటావు కనికట్టు ఏదో చేస్తాడు. ఎన్టీ రామాకు దగ్గర అయిపోతాడు. మళ్ళీ ఆంచెలు పొంగనే వెంటనే ఇంకో మాయమాట చెప్పేసి ఆయన మీద పుండకోర్లు చెప్పేసి చంద్రబాబుకు దగ్గర అవుతాడు. చంద్రబాబు దగ్గరికి పోయినాక ఆయన ప్రవర్ నుంచి దిగిపోగానే కేసీఆర్ దగ్గర ఓ గొప్ప అని చెప్పేసి ఆయనకు దగ్గర అవుతాడు. అక్కడి నుంచి మళ్ళా రేవంత్ రెడ్డి దగ్గర. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అవకాశవాది, పచ్చి అవకాశవాది కడియం శ్రీహరి గారు. సో కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ ఎవరు నన్ను చూడలేరనుకుంటే చాలా తప్పు. సమాజం అంతా కూడా యావత్ తెలంగాణ కాదు తెలుగు మాట్లాడే రాష్ట్రాలు కూడా ఆయన యాటిట్యూడ్ను ఆయన ప్రవర్తనను అసహించుకుంటున్నారు. ఏంది ఈయన కథ ఏంది? ఆయన ఎన్ని పదవులు మొత్తము దళితులకు సంబంధించిన అన్ని పదవులు ఆయన అనుభవించాడు. చిన్న సామాజిక వర్గం అని చెప్పుకున్నాడు. ఆయన ఆ సామాజిక వర్గం కూడా కాదు, 65 సంవత్సరాలు ఎస్సీ రిజర్వేషన్ అప్పనంగా వాడుకోవడం కాకుండా ఏ ఒక్క ఎస్సీ నాయకుడు పొందనన్ని పదవులు, ఆర్థిక లావాదేవీలు. ఈరోజు మొత్తం దళితులందరిలో కుబేరుడైపోయింది. అలా దళిత వర్గంలో కుబేరుడు అయిపోయాడు. పదవులలో కుబేరుడు, పైసలలో కుబేరుడు, మాటకారితనంలో కుబేరుడు, మాయమచ్చింద్ర చేయడంలో కుబేరుడు. ఈరోజు గోబెల్స్ ప్రచారంలో చేసే దాంట్లో కూడా ఇవాళ ఆయన ఆరితేరిపోయినట్టు తెలిసిపోయింది. ఇంకా ప్రజలు కడియం శ్రీహరిని నమ్మే పరిస్థితిలో లేరు. ఇక నువ్వు ఎన్ని చేసినా మొత్తం గణపురం నియోజకవర్గంతో తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కూడా తప్పకుండా ఇది బై ఎలక్షనా జనరల్ ఎలక్షనా ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా కర్రు గాల్చి వాత పెట్టి డిపాజిట్ రాకుండా చేసి పర్వతగిరికి పంపించాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఓకే, ఇప్పుడు నేను తనను మేధావి కాబట్టి అన్ని పార్టీలు నన్ను ఆహ్వానించినాయి తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి కాళ్ళు కూడా నేను మొక్కలేదు, నాకు ఆ అస్తిత్వం నా స్థాయి నాకుంది అని చెప్తున్నారు. నా మేధావితనం ఉపయోగించుకోవడానికే అన్ని పార్టీలు నన్ను ఆహ్వానిస్తున్నారు. నేను వెళ్ళిన తర్వాతనే 10 పార్టీలు అధికారంలోకి వచ్చినాయి తప్ప ముందు వెళ్ళలేదన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? సో ఈరోజు గణపురం నియోజకవర్గం స్థానిక నినాదం 78 నుండి రిజర్వేషన్ అయితే ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదనే ఉద్దేశంతో స్థానిక నిదానం బాగా ఉంది. ఆ క్రమంలో 94లో ఎన్టీ రామారావు గారి దూతగా వాళ్ళ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్లు ప్రణయ్ భాస్కర్ను తీసుకొని నా దగ్గరకు వచ్చి ఎన్టీ రామారావు గారు మీ గురించి ఎక్కువ తెలుసుకుని మీరు టీడీపీలోకి రావాలి అని నన్ను ఆహ్వానించడం జరిగింది.
నాకు ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్, నాకు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. 4 చెల్లెలు ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. నేను రాజకీయాలకే రాలేను, నేను కొత్తగా నర్సింగ్ హోమ్ పెట్టుకున్నాను అని చెప్పేసి నేను తిరస్కరించితే ఈయన ఎన్టీ రామారావు గారి కాళ్ళు మొక్కి, అండర్లైన్ చేస్తున్నా, విత్ సాక్ష్యం మాట్లాడుతున్నా, ఎన్టీ రామారావు గారి కాళ్ళు మొక్కి టీడీపీ నుంచి వెళ్ళి టికెట్ తీసుకురావడం జరిగింది. అదే ఈయన అన్నట్టు బీజేపీ దత్తాత్రేయ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉండే ఆయన నా దగ్గరకు వచ్చి 94లో బీజేపీ టీడీపీ కలిసి అలయన్స్గా పోటీ చేయబోతుంది, అధికారంలోకి వస్తున్నాం, మీరు బీజేపీకి వచ్చేది ఉంటే మాకు ఒక్క మంత్రి పదవి ఇచ్చినా కూడా నీకే ఇస్తామంటే నేను నవ్వి ఊరుకున్నాను. ఎందుకంటే లెఫ్ట్ ఐడియాలజీ మీరు రారు, అయినా కూడా మీరు వస్తే మీకు గొప్ప పదవి ఇస్తామని పిలిస్తే నేను పోలేదు. అదేవిధంగా ఉచిత సలహా కూడా ఇచ్చాడు, మీరు పోయేది ఉంటే మీకేమన్నా టీడీపీ నుండి ఆఫర్ వచ్చేది ఉంటే మీరు టీడీపీకి వెళ్ళండి, ప్రభుత్వంలోకి రాబోతుంది 94లో అని చెప్పేసి ఉచిత సలహా కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా తిరస్కరించిన. సో అటు తర్వాత జరిగిన పరిణామాలలో ప్రజా జీవితంలో నేను వెళ్తూ దండోరలో పనిచేస్తున్న క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి, గణపురం నియోజకవర్గంలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఆ దుర్మార్గుడిని ఓడగొట్టాలంటే నీలాంటి మేధావి ప్రజావైద్యుడు కావాలని చెప్పేసి వారి ఆహ్వానం మేరకు సోనియా గాంధీ దగ్గర కలిసి ఏర్పాటు చేసిండు. జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ నాకు అవార్డు వస్తే నేను ఢిల్లీకి పోతే సోనియా గాంధీ దగ్గర నుంచి వెళ్ళి ఒక మెసెంజర్ వచ్చి నన్ను సోనియా గాంధీ గారిని కలిపేయడం జరిగింది. సోనియా గాంధీ గారు స్వయంగా నీలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలి, ఇంకా ఎక్కువ సర్వీస్ చేస్తారు పబ్లిక్ అని చెప్పేసి మరి సోనియా గాంధీ గారి ఆహ్వానం మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, అందుకని ఆయన నాకు రాజకీయ గురువు, నేను ఇప్పటికి కూడా చెప్తా రాజకీయ గురువు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి కోరిక మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవులు రాజీనామా చేసి మీరు తెలంగాణ కోసం గులాబీ జెండా పట్టుకోవాలని కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ పార్టీలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవులు పెట్టి నేను టీఆర్ఎస్ పార్టీలో చేరిన. వీటన్నిటిలో నీకు నాకు ఎక్కడ తేడా, నక్కకు నాగలోకానికి నాకు తేడా. నేను ఎన్ని రకాలుగా నన్ను అధినాయకులు నన్ను పిలిస్తే సోనియా గాంధీ గారండి పిలిచింది, నన్ను వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి పిలిచింది, కేసీఆర్ గారండి నన్ను పిలిచింది. ఈయన నాతో పోటీ పడేది ఎక్కడిది, నాతో కథ ఎక్కడిది, ఆయన కార్ఖానా ఎక్కడిది. కాబట్టి ఆయనను ఏ రకంగా ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కూడా ఆయన వల్ల పార్టీకి లాభం జరగలే. ఆయన ఏ పార్టీకి పోయినా కూడా ఆయన మాత్రమే లబ్ధి పొందిండు, ఆయన మాత్రమే పదవులు పొందిండు, ఆయన మాత్రమే అందరినీ బ్లాక్మెయిల్ చేసి ఆ పార్టీలకు ఏమంటారు నమ్మక ద్రోహం చేసి బయటికి రావడం జరిగింది. ఎన్టీ రామారావు మీకు చెప్పులేసాడండి, పిలిచి టికెట్ ఇస్తే ఎన్టీ రామారావు చెప్పులేసిన చరిత్ర మరి మన కడియం శ్రేయర్ది. అదేవిధంగా చంద్రబాబు కష్టాలలో ఉంటే ఆయన వదిలిపెట్టేసి కేసీఆర్ పంతన చేరిండు, అన్ని పదవులు అనుభవించాడు. అన్నీ అనుభవించినాక బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత పంచభక్ష పరమాన్నాలు తిని పార్టీ ఫండ్ తీసుకొని ఎట్లొస్తుంది నీకు, పోయే కాలు ఎట్లా ముందు పోతుంది, అప్పుడు రేవంత్ రెడ్డి సంకల వచ్చినావు, రేపు బిడ్డ ఎంపీ కదా, ఎన్డీఏకి రామ్మ, బీజేపీలో జాయిన్ అవ్వు, నీకు మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి కనుక అభివృద్ధి జపంగా పోయింటే వరంగల్కి నీకేం కావాలో అడగమ్మా, అది ఇస్తాము, కాబట్టి నువ్వు పార్టీకి రా అంటే తప్పకుండా కూతురు తండ్రి జంపు చేయాలని బస్. ఇప్పుడు మీరు మొన్న రీసెంట్గా ఇక్కడ రాజయ్య గారి దిష్టి బొమ్మ దహనం చేసిన కేసులో కూడా మీరు స్పందిస్తున్నారు. దీనిపై కూడా కొంతమంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెడతా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనిపై మీరు ఏమిటి తదుపరి యాక్షన్ ఏంటి? అంటే ఇది మొత్తం కూడా కడియం శ్రేయర్ కుట్రలో భాగం. వాళ్ళందరూ రాజన్న విషయం మొత్తం కూడా తెలుసు, వాళ్ళకి పైసలు ఇచ్చి ఎట్లా చేయాలో వాళ్ళకి దిశ నిర్దేశించి పంపించే కార్యక్రమం. గతంలో 2009 నుండి ఒకే దారైనది కడియం శ్రేయర్ది. ఇప్పుడు అనేక సందర్భాల్లో ప్రజా జీవితంలో ప్రజా వైద్యుడిగా ఆత్మీయతను పంచుకుంటూ అనేక రకాలుగా దాంట్లో ఈ సోషల్ మీడియా వాళ్ళు అక్కడ చెప్పలే కానీ మీకు చెప్తున్నా, దాము మహబూబ్ నగర్కి సంబంధించిన ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఆయనకి నెలకు 50,000 ఇచ్చి మేము తీసిన మా సోషల్ మీడియాలో అంటే మా రాజన్న సమాచారంలో ఉన్న ఫోటోలనే తీసుకొని ఆయన మార్ఫింగ్ చేసి తర్వాత దానికి లేనిపోని కథలల్లి
హెడ్డింగ్స్ పెట్టేసి అది మొత్తం సోషల్ మీడియా మొత్తం కొనేసి ఫేస్బుక్లో పెట్టేసి యూట్యూబ్లలో పెట్టేసి అనేక రకాలుగా మానసిక హింసకు గురి చేయడం జరిగిందండి. అయినా వాటిని తట్టుకొని ఎప్పుడు మెజారిటీ విషయంలో ప్రజా జీవితంలో ఆయనకైనా నేను ఇద్దరం ప్రతిపక్షము అధికార పార్టీ ఎప్పుడు తిట్టుకుంటాం. కానీ అల్టిమేట్ వాళ్ళ వ్యక్తిత్వం ఏంది, వారి సేవ ఎంత చేసినని గెలిపోవటములు ఉంటాయి. ఇద్దరు తిట్టుకుంటారు ఎలక్షన్లు వచ్చినాం. అయినా కూడా నాకు ముందు 12,000, తర్వాత 33,000, తర్వాత 58,000, నాలుగోసారి మళ్ళీ 37,000 మెజారిటీ. ప్రతిసారి ఇవే అభియోగాలు, అవే బొమ్మలు, ఇప్పటి వరకు కూడా అవే కథలు చేస్తారు. అంటే ఎంత దుర్మార్గం అంటే మొత్తం కూడా ఓన్లీ సోషల్ మీడియా సృష్టి. ఏదైతే దాము ఇంకా అలియాస్ దామోదర్ రెడ్డి, ఎందుకంటే ఇప్పుడు అది కూడా చెప్తున్నాను, మేము ఒక్క ఛానల్కి ఫస్ట్ టైం డిక్లేర్ చేస్తున్నా. దామోదర్ రెడ్డి అనేవాడు నా దగ్గరకు వచ్చి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను పలానైనకు చేస్తున్నా, నాకు నెలగింతిస్తాను, మీరు అంతకంటే ఎక్కువ ఇచ్చేది ఉంటే, నేనే చేసినవి మీరు అంతకంటే ఎక్కువ కనుక ఇచ్చేది ఉంటే మీకు సపోర్ట్గా ఆయన మీద చేస్తా అని చెప్పేసి ఆయన అల్లుని కథ ఉన్నది, ఆయన కథ ఉన్నది, బిడ్డ కథ ఉన్నది, వీళ్ళ కథ ఉన్నది, వాళ్ళ కథ ఉన్నది. నన్ను ఎట్లనే వాడుకోండి కానీ నాకు ఇంకా ఆయనకంటే ఎక్కువగా బెరపడతాయి. ఏం అవసరం లేదు రాబాయ్. మోరల్ వాల్యూస్ తోటి ఇవాళ ప్రజా జీవితంలో ప్రజానాయకుడిగా నేనున్నా. ఆయన రాజకీయ నాయకుడు, ఎత్తులు జిత్తులు కుట్రలు కుతాంత్రాలు ఆయనకే నడుస్తుంది తప్ప నన్ను నుంచి కాదు అని చెప్పేసి నిర్దాక్షిణంగా పంపించడం జరిగింది. సో అలాంటి ఎత్తులతోటి అనేక రకాలుగా మానసిక హింసకు గురి చేసి అదేవిధంగా వ్యక్తిగత జీవితాలకు తొంగి పోనీ ఆయన ఏమన్నా మంచిగా అంటే గురుగింద సామెత లెక్కనే ఆయనకుండే కథలన్నీ కూడా ఆయనకున్నాయి. ఆయన కథలు చెప్పాలంటే ఇంతకుముందు అన్నట్టు టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన చీకటి భాగోతాలు టీడీపీలు అందరూ కూడా తెలుసు. ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆ వయసుకి ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు. సో ఆయన వయసుకు గౌరవం ఇచ్చేది మాట్లాడట్లేదు. కానీ అనేక రకాలుగా మరి ఆయన చేసిన కథలు ఉన్నాయి. సో ఏదేమైనా కూడా ఇప్పటికైనా కూడా ఒక దళితులని చెప్పుకుంటున్నావు కదా, దళితులుగా 65 సంవత్సరాలు అప్పనంగా రిజర్వేషన్ వాడుకున్నావు కదా, కనీసం చివరి గడియలో నీతి నిజాయితీ గురించి మాట్లాడే నువ్వు నైతికంగా ఇప్పటికైనా రాజీనామా చేస్తే ప్రజలలో ఓడిపోయినా. ఇప్పుడు విజయరామారావు ఓడిపోయిండు, తెలంగాణ కోసం రాజీనామా చేసిండు. గెలుపోవటం లెట్టని ఉండొచ్చు, కానీ గెలుపోవటంలే ముఖ్యమన్నట్టు, పైసలే ముఖ్యమన్నట్టు, పదవులే ముఖ్యమన్నట్టు నీ ప్రవర్తన ఉన్నది. దాన్ని గణపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు దళిత సామాజిక వర్గంలో ఎవరైనా కుబేరుడు ఉన్నాడంటే ఇప్పటికీ కడియం శ్రీహరి అని చెప్పి అంటున్నారు. అన్ని రకాలుగా కూడా ఇక్కడ కుబేరుడుగా ఉంటున్నారు. ప్రతిదీ కూడా ఎన్నో ఏళ్లుగా రాజకీయానికి సంబంధించినటువంటి అన్ని పదవులను అప్పనంగా అనుభవిస్తున్నారని చెప్పి అంటున్నారు. దాంతోపాటు ఇక్కడ ఏదైనా సరే ఇప్పటి వరకు అంతిమ చరమాంక దశలోకి, రాజకీయ చరమాంక దశలోకి వచ్చినప్పుడు ఇప్పటికైనా గౌరవంగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది కూడా తనని మాత్రం కొంత బ్లాక్మెయిల్ చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా కూడా కొంత నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. దానికి వెనక ముందు కూడా ఇక్కడ స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నారని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ తన దగ్గర ఉన్నాయి. ఇక్కడ లీగల్గా కూడా అవసరం అనుకుంటే ప్రొసీడ్ అవుతా అని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ వారి మీద రివెంజ్ తీసుకోవడం కాదు, ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలను తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రతి నాయకుడికి ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే ఒక గౌరవమైనటువంటి స్థాయిలో ఉండాలన్నటువంటి ఒక సూచనలు అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి రాజీనామా మాత్రం చేయాల్సినటువంటి అంశాన్ని మాత్రం ఎక్కువగా నొక్కి బక్కానిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ స్టేషన్ గన్పూర్ ప్రజల ఎప్పటికీ అంటే ఉప ఎన్నికలు వచ్చినా అలాగే బై ఎలక్షన్స్ వచ్చినా ఏవి వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రజల మద్దతు తనకే ఉందన్నటువంటి ఒక ధీమా మాత్రం ఇక్కడ స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య చేస్తున్నటువంటి పరిస్థితి. స్టేషన్ గన్పూర్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.